హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగుర్రా? నేనైతే మంచిగున్నా. మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన నేను మీ శ్రావణి. ఇవాళ ముచ్చట ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో కూర వచ్చేసి కూరగాయల కూర. మా అత్తమ్మ అయితే సూపర్గా వేస్తుంది. అది మొత్తం రెసిపీ అయితే మీకు చెప్పేస్తా. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయరు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడురి. మనం ఫస్ట్ అయితే దోసకాయని తీసుకొని మంచిగా చుక్కోవాలి నీట్గా. ఇక తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసుకొని సన్నగా ఆడ పక్కన అయితే పెట్టుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు కూడా ఇక అంతే. ఇక కూరగాయల కూర అన్నప్పుడు మునక్కాయ లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఉండాలి మునక్కాయ. ఇక తర్వాత అయితే మునక్కాయని తీసుకొని మనకి ఇష్టం ఉన్న సైజ్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న పీల్ అంతా తీసేసేయాలి. తర్వాత అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్, మనకు సరిపడేంత ఆయిల్ తీసుకొని ఆవాలు, మినపప్పు అయితే వేసుకోవాలి. ఇక తర్వాత అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసేసేయాలి. వేసిన తర్వాత అయితే అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించాలి. ఇక తర్వాత వచ్చేసి అయితే దోసకాయ తీసుకున్నాం కదా, దోసకాయని ఇక మధ్యలో అయితే ఇట్లా కట్ చేసి మంచిగా నీట్గా చిన్న కట్ చేసుకోవాలి. కొంతమంది పెద్దగా కట్ చేసుకుంటారు, కొంతమంది చిన్నగా కట్ చేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఇక మేమైతే చిన్న కట్ చేసుకుంటాము. మా అత్తమ్మ కట్ చేస్తుంది కదా, అట్లనే కట్ చేసుకుంటాము. ఒక దోసకాయ తీసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే సగం కట్ చేసుకొని సగం పక్కన పెట్టుకుంటారు. అంటే ఆ కూరలోకి సరిపడంతే వేసుకుంటారు కాబట్టి మేమైతే మొత్తం వేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఒక 5 టమాటాస్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి చిన్నగా. అత్తమ్మ ఎట్లా కట్ చేస్తుందో చూస్తున్నారు కదా మీరే. మొన్న వీడియోలో కూడా నేను చెప్పిన అట్లనే కట్ చేసుకోవాలి మనం నీట్గా. ఎందుకంటే కర్రీస్ మంచిగా వస్తాయి ఫ్రెండ్స్, ఇనూరి నా మాట, మంచిగా మగ్గుతాయి కూరలు అయితే. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయ తీసుకోవాలి. వెల్లుల్లిపాయ అంటే తెలంగాణ భాషలో వచ్చేసి అయితే తెల్లగడ్డని తీసుకొని అయితే కొంచెం లైట్గా అయితే దంచుకోవాలి. ఎక్కువ దంచుకోవద్దు, మరి మెత్తగా అయితే వద్దు. ఇక తర్వాత అయితే జరంత కరివేపాకు, జరంత కొత్తిమీర అయితే తీసుకుంటాము. అదంతా దంచుతా అనుకునేరు, దంచము, అది ఉత్తిగా అట్లా పక్కన పెట్టినాము. ఇక తర్వాత అయితే ఆనియన్స్లోకి మంచిగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి కదా. ఇక తర్వాత అయితే కొంచెం తెల్లగడ్డ, కొంచెం అయితే కరివేపాకు అయితే వేసేయాలి. అది చిటపాట అంటుంటే అబ్బా మస్తు ఉంటుంది కదా. ఇక తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని టమాటాలు, అవి అయితే వేసేసేయాలి. ఇక కూరగాయలు ఏమేమి కట్ చేసినాం అవన్నీ అయితే వేసేసేయాలి. కూరగాయలన్నీ మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కొంతమంది అయితే కూరగాయలు తినరు ఫ్రెండ్స్. కూరగాయలు ఎంత మంచిది హెల్త్కి అయితే, మంచిదన్నయే తినరు. కొంతమంది అయితే తినాలి, హెల్త్కి మంచిదంటే ఇంక అంతకన్నా మనకి ఏం కావాలి ఫ్రెండ్స్. ఇక మన ముచ్చట్లకైతే వచ్చేద్దాము. కూర అయితే ఎంతవరకు వచ్చేసిందో చూడాలి కదా. ఇక సాల్ట్ అయితే మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు. ఇక ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచాలి. మనం మధ్యలో అయితే కూరను కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎంతవరకు ఉడికిందని చూసుకోవాలి. ఇంక అంతలోపు అయితే అత్తమ్మ దోసపిండి అయితే రెడీ చేస్తుంది. దాంట్లో కొంచెం సోడా, ఉప్పు, సాల్ట్ అయితే వేసి మంచిగా కలుపుతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా. ఇంకా తర్వాత అయితే మన కూర అయితే ఎంతవరకు వచ్చేసిందో చూసేద్దాం రండి. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్. తర్వాత అయితే జరంత కారం అయితే యాడ్ చేసుకోవాలి, మనకు సరిపడినంత కారము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ, అదైతే వేయాలి. వేసిన తర్వాత ఇక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసిన తర్వాత అది కలుపుతుంటే స్మెల్ ఉంది ఫ్రెండ్స్, అబ్బా సూపర్ ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలానే ఉంది కదా నాకు తెలుసు ఫ్రెండ్స్. అయితే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇయ్యూరి. కూరని అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసేయాలి. ఇంకా తర్వాత ఈ కషాయం ఏంది అనుకుంటురా, ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దాంట్లో సోంపు, వామ్ అయితే వేసుకోవాలి. ఇది ఎంటీ స్టమక్తో తాగితే చాలా మంచిది హెల్త్కి కూడా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయరు, ఎందుకంటే కషాయాలు తాగితే మంచిది హెల్త్కి, డైజెషన్ బాగా అవుతుంది. ఎంటీ స్టమక్తో పొద్దున్నే తాగాలి. మేమైతే మా ఇంట్లో అందరం తాగుతాము. ఒకరోజు జావ తాగుతాం, ఒకరోజు కషాయం తాగుతాం, ఎందుకంటే హెల్త్కి మంచిదంటే ఎవరైనా తాగాల్సిందే కదా. ఇక మన కూర అయితే ఎంతవరకు వచ్చేసిందో చూసేద్దాం రండి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మంచిగా కలుపుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.